అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకి Vivo Y300 Plus మొబైల్ అయితే తీసుకొచ్చిన. ఈ వేరియంట్ రెండు వేరియంట్లో అయితే మనకు అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ మన దగ్గర సిల్క్ గ్రీన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి 8+128GB తోని స్టార్టింగ్ అయితే ఉంది. ఇందులో ఒకటే వేరియంట్ 8+128. సో ఈ బాక్స్లో మనకు ఎలాంటి కంటెంట్స్ వచ్చినాయి అనేది మనమైతే చూద్దాం. 44 వాట్స్ ఛార్జర్, అలాగే సి టైప్ కేబుల్, అలాగే ట్రాన్స్పరెంట్ ఒక కేసు వచ్చేస్తుంది, డాక్యుమెంట్స్, పిన్ ఈజెక్టర్. సో ఇవి అయితే మన బాక్స్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు మన మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, సిల్క్ గ్రీన్. ఇదైతే మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి 8+128GB మనకు సిల్క్ గ్రీన్ లో మొబైల్ అయితే వచ్చేసింది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్. మనకు కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. ఫస్ట్ టైం 24,000లో కర్వ్ డిస్ప్లేతోని ఈ మొబైల్ అయితే రిలీజ్ చేసడం జరిగింది. వివోలో ఇప్పటి వరకు కూడా కర్వ్ డిస్ప్లేతోని 24,000లో తక్కువ బడ్జెట్లో ఏ మొబైల్ అయితే లేదు. ఇది ఒక్క మొబైల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తక్కువ బడ్జెట్లో కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలనుకున్న వారికి నేనైతే సజెషన్ చేస్తున్నాను. ఇందులో ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా మనం అయితే క్లియర్గా అయితే చూద్దాం. సో స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.78, 3000 నిట్స్. మనకు ఎండలో వెళ్ళినట్లు కూడా మనకు బ్రైట్నెస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మనకు ఎక్కడ కూడా డల్ అయినట్టయితే కనిపించదు. మూవీ చూడాలనుకున్న వారికి కూడా మనకు బ్రైట్లో ఎక్కువ వెళ్తున్నప్పటికీ కూడా మంచి నీట్గా అయితే చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంత బ్రైట్నెస్ మనకి 3000 నిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh. మనం ఒకసారి ఛార్జ్ చేస్తే 2-3 డేస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెట్ వాడిన 1.5-2 డేస్ లోపు అయితే మనకైతే వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా ఇచ్చినారు. 128 రీఫ్రెష్ రేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్నాప్డ్రాగన్ 695 తోనైతే ఈ మొబైల్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 14 వర్షన్ లో రిలీజ్ చేయడం జరిగింది. వాటర్ రెసిస్టెన్స్ చూసినట్లయితే IP54 తో ఇవ్వడం జరిగింది. ఒకసారి బాటమ్, సైడ్, టాప్ అనేది మనం అన్ని కూడా చూద్దాం. సో ఇక్కడ మనకు మై కాన్సలేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బాటమ్ చూసినట్లయితే ఇక్కడ స్పీకర్, అలాగే ఇక్కడ మనకు సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కన నాయిస్ క్యాన్సిలేషన్, ఇక్కడ మన సిమ్ ట్రే ఇచ్చినారు. ఇందులో అన్ని కూడా 2 సిమ్లు వచ్చేసి డ్యూయల్ సిమ్, అన్ని 2 సిమ్లు కూడా నానో సిమ్లో ఇవ్వడం జరిగింది. సో సైడ్ వచ్చేసి పవర్ బటన్, అలాగే వాల్యూమ్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు ఫ్లాష్, కెమెరాకి వచ్చేసి ఫ్లాష్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూద్దాం మొబైల్కి సంబంధించి. సో ఆన్ అయితే చేస్తున్నాను. సో మనకు మొబైల్ ఆన్ చేయగానే అన్ని కూడా సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. అన్ని కూడా నెక్స్ట్ బటన్ అయితే మనకు అన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. చూసినట్లయితే 1x, ఆల్రెడీ 2x. సో మనం 1xలో చూసినాం. 2xలో చూసినట్టయితే ఒకసారి ఫోటో క్వాలిటీ కూడా చూడొచ్చు. సార్ ఫ్లాష్ ఆఫ్ చేసి అయితే చూద్దాం. సో ఇంకొకసారి 1xలో కూడా చూద్దాం. సో 1xలో అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వీడియో చూద్దాం. వీడియోలో కూడా సేమ్ 1x 2x ఇవ్వడం జరిగింది. మనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. దూరం నుండే 2xలో జూమ్ చేసి అయితే వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. మైక్రో మూవీ సార్ చూద్దాం. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పోర్ట్రేట్, క్యాజువల్, ఫుడ్, ట్రావెల్. సో ఇవన్నీ కూడా మనం సెట్టింగ్లో చేసుకొని అన్నీ కూడా చేసుకోవచ్చు. మైక్రో మూవీలో పోర్ట్రేట్లో చూద్దాం. సో పోర్ట్రేట్లో అయితే మనకి వెనక కూడా అంతా కూడా బ్లర్ అవుతుంది. మనకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది హైలైట్ అయితే అవుతుంది. నైట్ మోడ్లో అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మోర్ ఆప్షన్లో చూద్దాం. మోర్లో ఏమి ఇచ్చినారు అనేది 50 మెగాపిక్సెల్ ఫ్యాన్, డాక్యుమెంట్స్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, డబుల్ ఎక్స్పోజ్, డ్యూయల్ వ్యూ, లైవ్ ప్రో. సో జనరల్గా అన్ని మొబైల్స్ ఇచ్చే ఫీచర్స్ మాత్రమే ఇచ్చింది ఇందులో. సో ఒకసారి సెల్ఫీ కెమెరా కూడా చూద్దాం. సెల్ఫీ వచ్చేసి 32 మెగాపిక్సెల్. సో మనకు మంచి క్వాలిటీతోనైతే ఫోటో డెప్త్ అయితే రావడం జరుగుతుంది. పోర్ట్రేట్లో అయితే ఈ విధంగా అయితే ఉంది. సో నార్మల్ మోడ్లో అయితే చూద్దాం. సో నార్మల్ మోడ్లో ఈ విధంగా అయితే వస్తుందండి మనకు. సో ఓవరాల్గా అయితే మనకు మొబైల్ అయితే తక్కువ బడ్జెట్లో కర్వ్ డిస్ప్లే కావాలనుకున్న వారికి ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఫీచర్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇందులో.